అందరికీ జై భీమ్, స్వాగతం. ఈరోజు మన ఉద్యమంలో భాగంగా దీని యొక్క ప్రధానమైనటువంటి అంశం, అసలు ఈ ఉద్యమం పేరే సామాజిక పరివర్తన సిద్ధాంతం. సామాజిక పరివర్తన ఉద్యమం గురించి ఈరోజు మనం ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ ఉద్యమం అసలు ఎలా పనిచేస్తుంది, ఈ ఉద్యమం యొక్క బేసిక్స్ ఏంటి, ఈ ఉద్యమాన్ని నిర్మించింది ఎవరు, ఈ నిర్మాణానికి ప్రధానమైనటువంటి ఏ అంశాలని తీసుకున్నారు అనే దాని మీద ఈరోజు మనకి ఈ క్లాస్ ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలని కోరుతున్నాం. సామాజిక పరివర్తన ఉద్యమానికి మరోసారి మీ అందరికీ స్వాగతం. సో ద డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ ద సొసైటీ అంటే అసలు ఈ ఉద్యమానికి ముందు మన సొసైటీ ఎలా ఉందనే దానికి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం డార్క్ ఏజ్ అనేది మనకు ఒకటి ఉంది. అంటే దీన్ని కంప్లీట్గా మొత్తం మూఢనమ్మకాలతోటి లేకపోతే దైవం పేరు మీద ప్రజల్ని హింసించి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టినటువంటి ఏజ్ని డార్క్ ఏజ్ అంటారు. అది BC 1000 నుంచి అంటే బిఫోర్ క్రైస్ట్ 573 వరకు దాన్ని అంధయుగం అంటాం తెలుగులో, డార్క్ ఏజ్. నేను మీకు కన్వీనియంట్ కోసం కొన్ని ఇంగ్లీషు కొంత ఇంగ్లీషు తెలుగు వాడతాను. స్లైడ్స్లో ఇంగ్లీష్ ఉన్నప్పటికీ కూడా నేను మీకు తెలుగులో చెప్పడం జరుగుతుంది కాబట్టి అది ఇంగ్లీష్ ఉన్నా తెలుగు ఉన్నా కానీ మీకు ఈజీగా అవగాహన అవుతుంది. సో ఈ అంధయుగం అనేది బిఫోర్ క్రైస్ట్ 573 వరకు. ఆ తర్వాత బ్రైట్ ఏజ్ అంటే కాంతియుగం BC 600 నుండి AD 500 వరకు. అంటే ఈ పీరియడ్లో మహావీరుడు, అలాగే బుద్ధుడు, ఇంకా అనేక మంది ఈ పీరియడ్లో ఇంకా పాలకులు కూడా ఉన్నారు. అశోకుడు, హర్షవర్ధనుడు, కనిష్కుడు, వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్యలో ఎలాంటి కుల మత ద్వేషాలని రగిలించకుండా అందరూ సమానమే సమన్యాయం అనే ఉద్దేశంతో పరిపాలించినటువంటి రాజుల పీరియడ్నే కాంతియుగం అంటాం. ఈ కాంతియుగం బుద్ధుడి యొక్క పరివర్తనతో ప్రారంభమయ్యేదే కాంతియుగం. అది BC 600 నుంచి AD అంటే ఆఫ్టర్ క్రైస్ట్ 500 వరకు ఉన్నటువంటి దాన్ని మనం బ్రైట్ ఏజ్ లేక కాంతియుగం అంటాం. మళ్ళీ తర్వాత డార్క్ ఏజ్. డార్క్ ఏజ్ అంటే AD 501 నుంచి మళ్ళీ 1848 వరకు డార్క్ ఏజ్ అంటే అంధయుగం. ఇక్కడ మనకి రియల్ హిస్టరీ మనం చదువుకున్నటువంటి అకాడమిక్ హిస్టరీలో ఏం చెప్పారంటే గుప్తుల గురించి చెబుతూ అదొక స్వర్ణయుగం అని చెప్పినారు. యాక్చువల్గా గుప్తులు పరిపాలించినటువంటి ఆ పీరియడ్ చాలా దుర్మార్గమైనటువంటి పీరియడ్. ఎందుకంటే కులాన్ని వ్యవస్థీకృతం చేసి వ్యక్తులను, సమూహాలను, సంఘాలను కులాలుగా చీల్చి పరిపాలించినటువంటి యుగమే గుప్తుల యుగం. అది స్వర్ణయుగం కాదు, అది అంధయుగం. అలాగే ఆ తర్వాత అనేక మంది ఈ భారతదేశాన్ని పరిపాలించారు. అదంతా కూడా కంప్లీట్గా డార్క్ ఏజే. ఎప్పటి వరకు? 1848 వరకు ఈ అంధయుగమే నడిచింది. సో మళ్ళీ 1848 తర్వాత మనకి బ్రైట్ ఏజ్ ఉంది. బ్రైట్ ఏజ్ అంటే మళ్ళీ కాంతియుగం. ఎప్పటి వరకు? 1848 నుంచి 1956 వరకు కాంతియుగం అని చెప్తాం. ఈ 1848 1956 అనేదానికి చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. 1848లో మహాత్మా జ్యోతిరావు ఫూలే తన ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం. అక్కడ నుంచి మనకి ఈ కాంతియుగం స్టార్ట్ అవుతుంది. 1956 అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన సంవత్సరం. అంటే ఈ పీరియడ్లో 1848 నుంచి 1956 వరకు అనేక సామాజిక పరివర్తన ఉద్యమాలు జరిగినాయి. ఈ సంఘం మార్పు కోసం, ఈ సమాజంలో సమానత్వం కోసం అనేక ఉద్యమాలు, అనేకమైనటువంటి పోరాటాలు జరిగినటువంటి ఏజ్ కాబట్టి దాన్ని కాంతియుగం అంటాము. అది అంబేద్కర్ చనిపోయేంత వరకు నడిచింది. ఆ తర్వాత మళ్ళీ డార్క్ ఏజ్. ఎప్పటి వరకు? 1970 వరకు. 1957 నుంచి 1970 వరకు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 56లో చనిపోయిన తర్వాత ఆ తర్వాత అంధయుగం ఎందుకు వచ్చిందంటే ఆ మూమెంట్ని నడిపిన వాళ్ళు లేరు. బాబాసాహెబ్ యొక్క అనుచరులు ఉన్నారు. వాళ్ళు ఆయన యొక్క మూమెంట్ని నడపలేక ఆ మూమెంట్ని కంప్లీట్గా కొలాప్స్ చేసుకున్నారు. అనేక ముక్కలుగా చీలిపోయింది. వాళ్ళల్లో వాళ్ళే కీచులాట్లు పెట్టుకొని వాళ్ళు చివరికి 17 ముక్కలైపోయి ఒక్కొక్క ముక్క కొన్ని కాంగ్రెస్లోను, కొన్ని సొంత దుకాణాలు, మరికొన్ని ఇంకో పార్టీలోను లేక సంఘాలుగా మారిపోయి కంప్లీట్గా అది మనం దాన్ని డార్క్ ఏజ్ అనవచ్చు 1970 వరకు. మరి మళ్ళీ 70 తర్వాత మనకి కాంతియుగం అంటే బ్రైట్ ఏజ్ వచ్చింది. అది 1971 నుంచి స్టార్ట్ అయింది. సో ఇది బ్రీఫ్గా మనకున్నటువంటి హిస్టరీలో ఇంపార్టెంట్ అంశాలు. సో ఇది ఎలా జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ 1971 నుంచి ఏ రకమైనటువంటి కాంతి ఉద్యమం అంటే బ్రైట్ ఏజ్ అనేది ఒక్కసారి చూస్తే మనం చూడండి. లాంగ్ మార్చ్ టువార్డ్స్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్.
సో ఈ మూమెంట్ని ప్రారంభించింది మహాత్మా జ్యోతిరావు ఫూలే, ఛత్రపతి సాహు మహారాజ్ అయిన తర్వాత, అలాగే నారాయణ గురు, అలాగే పెరియార్ రామస్వామి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆ తర్వాత మాన్యవర్ కాన్షీరామ్. దిస్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్. ఈ మూమెంటే మనం కాంతియుగంగా 1848 నుంచి, ఆయన పుట్టింది 1827, బట్ ఆయన ఉద్యమం స్టార్ట్ అయింది, ఫూలే ఉద్యమం స్టార్ట్ అయింది 1848లో. సో ఆ ఉద్యమం నుంచి మనకి దీన్నే మనం సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ అని చెప్తాం. ఈ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్కి మహానాయకుడు, బహుజన నాయకుడు మాన్యవర్ కాన్షీరామ్. ఈ ఉద్యమాన్ని మొట్టమొదటగా ఏ రకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది, ఈ ఉద్యమం ప్రారంభించిన తర్వాత ఇది ఎక్కడ ఆగిపోయింది లేక ఎక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత దాన్ని కొనసాగించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ రూపంలో దాన్ని వర్క్ చేయాలనే నిర్ణయం తీసుకొని ఈ ఉద్యమాన్ని కొనసాగించింది మాన్యవర్ కాన్షీరామ్. ఇవాళ మనం ఇంతకుముందు చూసుకున్నటువంటి మహాపురుషుల్లో మాన్యవర్ కాన్షీరామ్ గురించి ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో కాన్షీరామ్ గురించిన తర్వాత మన మహాపురుషుల గురించి కూడా మళ్ళీ తెలుసుకుందాం. అయితే ఈరోజు కాన్షీరామ్ గారి గురించి, ఎందుకంటే మనకి కరెంటు ఇంపార్టెంట్ కనుక, ఆయన అసలు ఏ రకంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు, ఆయన తర్వాత ఉద్యమం ఎలా ముందుకెళ్తుందనే విషయంలో కాన్షీరామ్ గారిని ప్రధానంగా కేంద్రీకృతంగా చేసుకొని ఈ ఉద్యమం గురించి ముఖ్యమైనటువంటి అంశాలు, కాన్షీరామ్ గారు చేసినటువంటి పోరాటం, త్యాగం, ఆయన చేసినటువంటి వర్క్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది కాన్షీరామ్ గారి గురించి చెప్తే ఎంత చెప్పినా కానీ తక్కువే. కాబట్టి అవసరమైతే దీన్ని మనం 2 క్లాసులుగా, అంటే 2 భాగాలుగా విభజించుకొని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మొత్తం ఒకేసారి చెప్పడానికి టైం మనకి పర్మిట్ చేస్తే చూద్దాం. బట్ ఏది ఏమైనా కానీ కాన్షీరామ్ గారి గురించి మనం సమగ్రంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. కాబట్టి వారి గురించి తెలుసుకుందాం. తెలుసుకోవడానికి ముందు కాన్షీరామ్ గారికి ముందు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి మన మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ ప్రారంభించినటువంటి మహాపురుషుల గురించి జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వీళ్ళ గురించి నేను గతంలో తీసుకున్నటువంటి క్లాసులో చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఫూలే గురించి, సాహు మహారాజు, నారాయణ గురు, పెరియార్, అంబేద్కర్ చాలా డీటెయిల్డ్గా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈరోజు మనం మళ్ళీ అంత డీటెయిల్డ్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరైనా కానీ తెలుసుకోదలుచుకుంటే మన పాత వీడియోల్లోకి వెళ్ళి చూస్తే సరిపోతుంది. అది మీకు తెలుసు, BSP 4 ఆంధ్రప్రదేశ్ అని కొడితే ఆ వీడియోలు దొరుకుతాయి. ఆ వీడియోల్లో మీరు మరింత డీటెయిల్డ్ సమాచారం వీరి గురించి ఉంటుంది. బట్ ఈరోజు ఓన్లీ బ్రీఫ్గా మాత్రమే టచ్ చేసి ఈరోజు మనం కాన్షీరామ్ గారి గురించి తెలుసుకుందాం. ఈ కాన్షీరామ్ గారు ఈ ఐదుగురిని బేస్ చేసుకొని సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. మొట్టమొదట మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆయన విద్య కోసం, అలాగే అన్టచబిలిటీ మీద పోరాటం చేశాడు. అలాగే క్యాస్టిజానికి, అంటే బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆ తర్వాత విద్యతో పాటుగా సాహు మహారాజ్ ఆయన హాస్టల్ వసతి కల్పించాడు, రిజర్వేషన్ల యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాడు, అలాగే క్యాస్టిజం మీద పోరాటం చేశాడు. అలాగే ఆయన వారసుడిగా నారాయణ గురు మనకి దేవాలయ ప్రవేశాన్ని కల్పించడం కోసం పోరాడాడు, అన్టచబిలిటీ మీద పోరాడాడు, క్యాస్టిజం మీద పోరాటం చేయడం జరిగింది. ఆ రకంగా ఆయన వారసుడు పెరియార్ రామస్వామి ఎథిజం, అంటే ఒక నాస్తికత్వమే కాకుండా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్, ఆత్మగౌరవం కోసం పోరాటం చేశాడు. క్యాస్టిజానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మహిళా హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు మనకి ఈ తమిళనాడులో పుట్టినటువంటి మన పెరియార్ రామస్వామి గారు. ఇంకా అంబేద్కర్ గారి గురించి మీకు తెలియదు ఏమీ కాదు, అందరికీ తెలుసు. ఆయన అనేక విషయాలని, ఇదిగో వీళ్ళు చెప్పిన ప్రతి విషయాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం, అన్టచబిలిటీ వ్యతిరేకంగా పోరాటం, రిజర్వేషన్లు కల్పించడం, బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కన్వర్షన్ అంటే బౌద్ధాన్ని తీసుకోవటం, అలాగే పొలిటికల్ రైట్స్ కోసం పోరాటం చేయటం, ఇవన్నీ కూడా మహాపురుషులు ఈ యొక్క సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్లో ఈ మహాపురుషుల యొక్క ఇట్స్ ఏ లాంగ్ మార్చ్. అంటే ఇదే ఈ లాంగ్ మార్చ్లో కాన్షీరామ్ గారు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఆయన తీసుకున్నటువంటి ప్రధానమైన ఎజెండా ఏంటంటే పొలిటికల్ పవర్. పొలిటికల్ పవర్ అంటే మొత్తం చిన్న విషయం దగ్గర నుంచి అతిపెద్ద విషయం వరకు ప్రతి వ్యవస్థని కంట్రోల్ చేసేది, ప్రతి వ్యవస్థకి డైరెక్షన్ ఇచ్చేది, ప్రతి వ్యవస్థ ద్వారా పని జరిపించేది రాజకీయం. ఆ రాజకీయమే లేకపోతే, ఆ పొలిటికల్ పవరే లేకపోతే, డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినటువంటి ఆ పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని కాన్షీరామ్ గారు తన ఎజెండాతో మనకి ఈ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ లేక సామాజిక పరివర్తన ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది.
వారి గురించి ఈరోజు మనం చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవడం జరుగుతుంది. కాన్షీరామ్ గారు మార్చి 15, 1934 అక్కడ జన్మించారు. ఇక్కడ చండీగఢ్కి దగ్గరలో ఉన్నటువంటి రోపార్ జిల్లాలో ఖవాస్పూర్ అనే గ్రామంలో ఆయన జన్మించడం జరిగింది. సో అది పంజాబ్ రాష్ట్రంలో ఉంది. అలాగే ఈజ్ ద ఎల్డెస్ట్ ఎమాంగ్ 5 children, అంటే 5గురిలో ఆయన అందరికంటే కూడా పెద్దవాడు. ఫాదర్ హరిసింగ్ ఆయన పేరు, అలాగే తల్లి పేరు బిషన్ కౌర్. అలాగే ఈయన చెమర్ రామదాస్య కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ సిక్కులు ఎక్కువ. మొత్తం పంజాబ్ అంటే మనకు తెలుసు ఎక్కువగా సిక్కులు ఉంటారు. ఆ సిక్కు మతానికి సంబంధించినటువంటి కుటుంబమే కాన్షీరామ్ గారి యొక్క నేపథ్యం. సో కాన్షీరామ్ గారు చదువుకున్నది ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నది కూడా అక్కడే చదువుకున్నాడు. అలాగే డిగ్రీ అక్కడ రోపార్లో చదువుకోవడం జరిగింది. మొత్తానికి ఆయన డిగ్రీ వరకే చదవడం జరిగింది. ఆ తర్వాత ఆయన అందరిలాగానే ఉద్యోగపర్వం కొనసాగించాడు. సో ఇక్కడ చూడండి, హీ కంప్లీటెడ్ హిస్ బీఎస్సీ డిగ్రీ 1958 అంటే 34 నుంచి 58, జస్ట్ ఆయన 25 years లోపులోనే అవి మొత్తం కంప్లీట్ చేసుకొని ఆయన డిఎస్డిఓ ఎగ్జామ్ రాశాడు అప్పట్లో. దాంట్లో సక్సెస్ అయ్యి ఉత్తరాఖండ్లో ఆయన ఒక ప్రొబేషనర్గా కొన్నాళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత సైంటిస్ట్గా ఈఆర్డిఎల్ పూణేలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈఆర్డిఎల్ అంటే డిఆర్డిఎల్లో దాన్ని ఒక సైంటిస్ట్ ఉద్యోగం ఆయన అక్కడ చేరడం జరిగింది. హీ నెవర్ ఫేస్డ్ స్టిగ్మా ఆఫ్ అన్టచబిలిటీ. అంటే పంజాబులకు ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ ఏంటంటే వాళ్ళ మత ఆచార ప్రకారం వాళ్ళందరూ ఒకే రకంగా ఉంటారు. కాబట్టి క్యాస్టిజాన్ని అంత తొందరగా ఫేస్ చేసే అవకాశం ఉండదు వాళ్ళకి. అదొకటి. రెండవది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎక్కువగా సైన్యంలో పనిచేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జాతి ఈ సిక్కు జాతి. ఈ సైన్యంలో పనిచేయటం మూలంగా వాళ్ళకి సోషల్ రిలేషన్స్ చాలా దగ్గరగా ప్రతి ఒక్కళ్ళ మధ్య ఉండటంతో కాన్షీరామ్ గారు ఆ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా, చెమర్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా ఆయన క్యాస్టిజాన్ని ఏనాడూ ఫేస్ చేయలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈయనకి బాబాసాహెబ్ గురించి పెద్దగా తెలియదు చదువుకునేంతవరకు. కానీ ఆయనకి బాబాసాహెబ్ గురించి తెలిసినటువంటి సందర్భం చాలా డిఫరెంట్. అదొక ప్రత్యేకమైనటువంటి అంశం. సో అది ఎలాగంటే బాబాసాహెబ్ గురించి తెలుసుకోవటం కోసం ఆయనకి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన మీకు చెప్తాను. అది ఎలా తెలుసుకున్నాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి పుస్తకం ఎన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్, తెలుగులో వర్ణ నిర్మూలనని లేక కుల నిర్మూలన అనే పేరు మీద అవి అనువాదం చేయడం జరిగింది. మనకు తెలుగులో అవైలబుల్గా ఉన్నాయి ఆ బుక్స్. ఆ బుక్కు ఎన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ అనేది కాన్షీరామ్ గారు చదివిన తర్వాత అసలు ఈ క్యాస్ట్ ఎలా ఉంటుంది, ఇంత భయంకరంగా క్యాస్ట్ ఉంటుందా, కులం అనేది మనిషిని ఇంత హీనాతిహీనంగా చూసి ఊరికి దూరంగా పెట్టింది అనే అంశాన్ని కాన్షీరామ్ గారు ఈ బుక్ చదివేంత వరకు తెలుసుకోలేకపోయాడు. ఆ రకంగా ఆ పుస్తకాన్ని ఒకే రోజు రాత్రిపూట 3 సార్లు చదివాడు. ఒకసారి చదివాడు, మనిషిలో ఏదో ఆలోచన. రెండోసారి చదివాడు, మనిషి షేక్ అయిపోయాడు. మూడోసారి చదివాడు, అసలు మొత్తం ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అరాచకము, కులరూపంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యం, దాష్టీకం ఆయనకు అర్థమైంది అప్పుడే. ఆ తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన తల్లికి ఒక లెటర్ రాశాడు. అప్పటికే ఆయనకి నిశ్చితార్థం అయింది. ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకోమని, పెళ్లి చేసుకోకూడదని, కుటుంబ సంబంధాలు తెంచుకోవాలనే ఉద్దేశంతో ఏ రకంగానూ కూడా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులతో ఆయనకి సంబంధం లేదనే అంశాన్ని 24 పేజీల లేఖ రాసి తల్లికి ఆయన తన జీవితాన్ని కంప్లీట్గా సామాజిక పరివర్తన ఉద్యమానికి అంకితం చేయాలని, అంబేద్కరిజాన్ని ఈ భారతదేశంలో వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాన్షీరామ్ డిడెంట్ టు అటెండ్ ద ఫ్యూనరల్ ఆఫ్ హిజ్ ఫాదర్. అంటే ఆయన కనీసం వాళ్ళ ఫాదర్ చనిపోయాడనే మెసేజ్ వచ్చినా కానీ వెళ్ళలేదు. ఆ క్రతువు చేయడానికి ఆయన అంగీకరించలేదు, వెళ్ళలేదు. అలాగే ఆయన చూడటం కోసం ఆయన తల్లి 2 3 సార్లు ఆయన ఉద్యోగం చేసే ప్లేస్కి వచ్చినా కానీ ఆయన కలవలేదు. అంటే అంత కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ సమాజం కోసం వర్క్ చేద్దామనే ఉద్దేశంతో కాన్షీరామ్ గారు ఆ రకంగా ఆ రోజున తల్లికి 24 పేజీల లేఖ రాయడం జరిగింది. సో కాన్షీరామ్ గారు ఎక్కడ ఎన్లైట్ అయ్యారంటే ఆయన ఏజ్ అప్పుడు 30 సంవత్సరాలు. ఈ ఎన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ అనేది ఆయన మైండ్ని చేంజ్ చేసింది. అదొక చారిత్రాత్మకమైనటువంటి రియాక్షన్, ఆయనలో కలిగినటువంటి రియాక్షన్.
ఇట్ వాజ్ ఎ టోటల్ చేంజ్ ఆఫ్ పెర్సెప్షన్. కంప్లీట్గా ఆయన యొక్క ఉద్దేశాలని, ఆయన యొక్క ఆలోచన విధాన్ని ఆయన కంప్లీట్గా చేంజ్ చేయడానికి ఈ ఎన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ ఉపయోగపడింది. ఆ పర్సెప్షన్ ఏ రకంగా టువార్డ్స్ సొసైటీ, సమాజం కోసం, అలాగే సోషల్ ట్రాన్స్ఫార్మేషన్ మూమెంట్ కోసం పనిచేయాలనే ఒక నిర్ణయానికి ఆ బుక్లో ఆయన తెలుసుకోగలిగినాడు. సో మనం కూడా చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం. అలాగే ఎన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ కూడా చదివి ఉండొచ్చు మీలో చాలామంది, నేను కూడా చదివాను. కానీ మనకి లెజెండ్ అయినటువంటి కాన్షీరామ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఒక పుస్తకం చదివిన తర్వాత ఆ మనిషి క్యాస్టిజాన్ని గురించి తెలుసుకొని దాని నుంచి బయటపడటం కోసం ఈ సమాజం మొత్తాన్ని కూడా ఈ కుల వ్యవస్థ ఎలా పీల్చి పిప్పి చేస్తుందో తెలుసుకున్నటువంటి వ్యక్తి సమాజం కోసం ప్రయాణం ప్రారంభించాడనే అంశం ఎంతో ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి జీవితం కాన్షీరామ్ గారిది. సో ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే, హీ మేడ్ అంబేద్కర్ మూవ్మెంట్ ద డైనమిక్ మూవ్మెంట్. డైనమిక్ అంటే ఎప్పుడు కూడా చలన స్థితిలో ఉంటుంది అంబేద్కర్ మూవ్మెంట్, ఉండాలి. అది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. హీ మేడ్ ద మెజారిటీ పీపుల్ యాజ్ బహుజన్స్ ఆఫ్ 80%, 85%. ఇది మీకు చూపిస్తాను. 85% ప్రజలు ఉన్నటువంటి బహుజనుల్ని వాళ్ళ కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. హీ రిజాల్వ్ టు రివైవ్ అంబేద్కరిజం. హీ లైడ్ హిజ్ లైఫ్ ఫర్ ద పీపుల్. హీ లెఫ్ట్ ఆల్ హిజ్ పాస్ట్ బిహైండ్. హీ బరీడ్ పర్సనల్ డిజైర్స్ ఫర్ ఎవర్. మొత్తం కంప్లీట్గా పర్సనల్ కోరికలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటికీ మంగళం పాడేశాడు. కంప్లీట్గా సమాజం కోసమే పనిచేద్దామనే నిర్ణయం తీసుకున్నాడు. మొత్తం ప్రజల కోసమే పనిచేయాలని, అలాగే అంబేద్కరిజాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి. రివైవ్ అంటే అప్పటి వరకు అంబేద్కర్ అనుచరులు అంబేద్కర్ని తలుచుకున్నారు తప్ప అంబేద్కరిజం అనే దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. కాబట్టి ఆ అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఈ భారతదేశంలో ఒక తిరుగులేని శక్తిగా తయారు చేయాలనే నమ్మకంతో కాన్షీరామ్ గారు మొత్తం తన ఫ్యామిలీ టైఅప్స్ని, పర్సనల్ లైఫ్ని అన్నీ కూడా వదిలేసుకోవడం జరిగింది. సో ఆ రకంగా ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వచ్చిందంటే ఆయనకి అసలు ఇంత నిర్ణయం ఏ రకంగా తీసుకున్నాడు కాన్షీరామ్ గారు, ఇంత ఇంత ఒక తిరుగులేనటువంటి నిర్ణయాన్ని ఎక్కడ తీసుకున్నాడంటే, ఆయన పనిచేసే చోట ఒక 4వ తరగతి ఉద్యోగస్తుడు దీనాబానా అని, అతను రాజస్థాన్కి సంబంధించినటువంటి చమర్ వ్యక్తి. ఒకరోజు ఆయన నిరాహార దీక్ష చేయడానికి మేనేజ్మెంట్ తోటి గొడవ పడ్డాడు. మేనేజ్మెంట్తో ఎందుకు గొడవ పడ్డాడంటే, అప్పటి వరకు ఉన్నటువంటి అంబేద్కర్ జయంతికి సెలవు, బుద్ధ జయంతికి ఉన్నటువంటి సెలవులు తీసేసి వాళ్ళు ఆ సెలవుల్ని ఒకటి వినాయక చవితికి, ఇంకొకటి దీపావళికి మార్చారు. దాంతో ఈయన ఈ 2 సెలవులు పోయినందుకు మేనేజ్మెంట్ మీద వ్యతిరేకంగా కామెంట్ చేస్తూ తిరగబడేసరికి మేనేజ్మెంట్ అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ టైంలో కాన్షీరామ్ గారికి ఈయన కలిసి 2 సెలవులు పోతే ఇంకో 2 సెలవులు ఇచ్చారు కదా, నువ్వు ఎందుకు అనవసరంగా మేనేజ్మెంట్ తోటి గొడవ పడ్డామని కాన్షీరామ్ గారు అంటే, అప్పుడు దీనాబానా అనే ఆయన ఏం చెప్పాడంటే, కాన్షీరామ్ సాబ్, నువ్వు సైంటిస్ట్వే, కానీ నీకు అంబేద్కర్ గురించి తెలిసినట్లేదు. అంబేద్కర్ మాకు దేవుడు. అంబేద్కర్ వల్లనే మేము ఈరోజు ఈ రకంగా బతుకుతున్నాము. అలాంటి అంబేద్కర్కి ఉన్నటువంటి జయంతిని వీళ్ళు తీసేశారు. దానికోసమే నేను ఈరోజు ఈ మేనేజ్మెంట్ మీద పోరాడుతున్నాను. నేను ఒక చిన్న ఉద్యోగస్తును కాబట్టి నన్ను వీళ్ళు సింపుల్గా సస్పెండ్ చేశారని చెప్తే కాన్షీరామ్ను ఆలోచింపజేసింది ఆ విషయం. అప్పుడు కాన్షీరామ్ గారు, అంబేద్కర్ ఇంత గొప్ప వ్యక్తి, కేవలం సెలవు దినం కోసమే పోరాడుతున్నాను అనుకున్నాను, కానీ ఇంత వెనుక ఏముంది అసలు అంబేద్కర్ అనే విషయాన్ని తెలుసుకుందామని అంబేద్కర్ గురించి తెలుసుకోవటం కోసమే ఆ రోజు తన మిత్రుడైన కాపాటే దగ్గర ఎన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ బుక్ తీసుకొని చదవడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. సో ఆ బుక్ తర్వాత ఆయన కంప్లీట్గా మారిపోయిన విషయం మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఆ తర్వాత ఆయన తెలుసుకొని దీనాబానా సస్పెన్షన్ని, ఆయన ఉద్యోగాన్ని మళ్ళీ రివోక్ చేయించాడు. మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి లాయర్ ద్వారా కోర్టుకెళ్ళి దీనాబానాకు ఉద్యోగాన్ని మళ్ళీ ఇప్పించడం జరిగింది. సో ఆయనకి అది మొట్టమొదటి ఎక్స్పీరియన్స్. అదే కాకుండా అంబేద్కర్ జయంతికి అలాగే బుద్ధ జయంతికి మళ్ళీ సెలవులు వచ్చేటట్టుగా కాన్షీరామ్ గారు తన మొట్టమొదటి అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఆయన అంబేద్కరిజం గురించి తెలుసుకున్న తర్వాత. సో ఆయన అంతటితోటి ఆగకుండా కంప్లీట్గా ఆయన ఏజ్ అప్పుడు 30, ఆ 30 ఏజ్లో కంప్లీట్గా ఆయన
ఎన్లైట్ అయినాడు. మీరు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. బుద్ధుడు ఎన్లైట్ అయింది ఎప్పుడు? 29 ఏళ్ల 35 ఏళ్లకు బుద్ధుడు ఎన్లైట్ అయినాడు. ఆయన ఇంటిని వదిలేసింది ఎప్పుడు? 29 ఏళ్ల వయసులో తన రాజ్యాన్ని, వారసత్వాన్ని మొత్తం వదులుకొని ఈ దేశంలో ఉన్నటువంటి దుఃఖానికి సమస్య కనుక్కోవాలనే ఉద్దేశంతో బుద్ధుడు 29 ఏళ్ల వయసులో బయలుదేరాడు. దాదాపుగా కాంశీరామ్ గారు కూడా అదే ఏజ్లో అలాంటి నిర్ణయమే తీసుకొని కుటుంబంతో బాంధవ్యాలు తెంచేసుకున్నాడు. అలాగే ఆయనకి 35 ఏళ్లప్పుడు జ్ఞానోదయం అయితే ఈయన 30 ఏళ్లకే కంప్లీట్గా అంబేద్కరిజం గురించి తెలుసుకొని అంబేద్కర్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్ళాలనుకొని ఎన్లైట్ అయ్యి, అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయి మనిషి ఆ అంబేద్కరిజాన్ని డైనమిక్గాను డైనమైట్గాను మార్చాలని నిర్ణయం తీసుకున్నాడు కాంశీరామ్ గారు. సో దానికోసం స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ ఛాంపియన్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవరు ఛాంపియన్స్ అంటే ఫూలే, మహాత్మా ఫూలే, సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, అంబేద్కర్. ఈ ఛాంపియన్స్ యొక్క ఇనిషియేటివ్స్ని ఈ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క మూమెంట్గా మలిచి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే అంబేద్కరిజాన్ని ప్రత్యేకంగా అది ఎప్పుడూ డైనమిక్గా ఉండాలి, దానికి ఉన్నటువంటి డైనమిజాన్ని ప్రజల్లో డైనమైట్ లాంటి అంబేద్కరిజాన్ని డైనమిక్గా ఉంచాలనే నిర్ణయం తీసుకొని ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 1964, అంటే 30 years. ఆయన పుట్టింది 1934లో. 30 ఏళ్లకే ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు, రిజైన్ చేయాల, వదిలేసుకున్నాడు. యూ నోటెడ్ దట్ పాయింట్. సో టేకింగ్ బాబాసాహెబ్ కారవాన్ టు ద లాజికల్ ఎండ్ టు రీచ్ ద గోల్, దట్ ఈస్ పొలిటికల్ పవర్. పొలిటికల్ పవర్ కోసమే బాబాసాహెబ్ చెప్పినటువంటి కారవాన్ని ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయం తీసుకొని ఆనాడు కాంశీరామ్ గారు కంప్లీట్గా ఆయన మొత్తం అన్నిటిని పరిత్యాగం అంటాం కదా, ఆ రకంగా త్యాగానికి నిర్ణయం తీసుకొని ఈ ప్రజల కోసం మొత్తం ఆయన ప్రయాణం ప్రారంభించాడు. ద ఎకనామిక్ ఎమాన్సిపేషన్ అండ్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ బిల్డింగ్ ద బహుజన్ సమాజ్ నిర్మాణం చేయటానికి 1 ఎకనామిక్ ఎమాన్సిపేషన్, 2 పొలిటికల్ పవర్. ఈ 2 ప్రధాన అంశాలుగా తీసుకొని తన మూమెంట్ని స్టార్ట్ చేశాడు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 30, అంటే 1964 ఆనాడు ఆయన వదిలేసుకున్నాడు. ఈయన మార్చినటువంటి అంబేద్కర్ యొక్క ఎన్హిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్ అనే బుక్ చదివిన తర్వాత ఈ భారతదేశం మొత్తాన్ని కులపరంగా స్టడీ చేశాడు. కులపరంగా స్టడీ చేస్తే ఆయనకు దొరికినటువంటి సమాచారం ఇది: ఇండియన్ సోషల్ సిస్టమ్, దీన్నే భారత సామాజిక వ్యవస్థ. ఇక్కడ కులాలు ఏ రకంగా ఉన్నాయి అంటానికి ఇదిగో ఈ చార్ట్ మీకు ఇంతకుముందు మీకు చెప్పినటువంటి అనేక క్లాసుల్లో మీకు దొరుకుతుంది. మళ్ళీ కూడా ఈరోజు దీన్ని జస్ట్ బ్రీఫ్ చేసి వదిలేస్తాను, ఒకసారి చూడండి. ఇది మొత్తం 100% ప్రజల్లో కేవలం 15% మంది ప్రజలు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు. కేవలం 15% మంది వాళ్లే లబ్ధిదారులు. మిగిలిన 85% మంది అణిచివేయబడినవారు. అణిచివేయబడినటువంటి కులాలు ఇవి. లబ్ధి పొందిన కులాలు, లబ్ధి పొందుతున్న కులాలు స్టిల్ ఈ రోజుకు కూడా భారతదేశాన్ని ఏలుతున్నటువంటి కులాలు ఇవే. మనకు పేరుకి మోడీ కనపడతాడు, కానీ మోడీ అనుకున్నది ఎవరు? మొత్తం ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ టీం. బ్రాహ్మణిజాన్ని వ్యవస్థీకృతం చేసుకొని పర్మనెంట్గా ఫరెవర్ భారతదేశంలో ఉంచాలనుకునేటువంటి ఆర్ఎస్ఎస్ టీమే నడిపిస్తుంది. అందుకే బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు ఈ టీమే ఇవాళకి భారతదేశాన్ని నడిపిస్తుంది. అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు ఇదే టీం నడిపిస్తుంది, అంతకుముందు వీళ్ళే నడిపిస్తున్నారు, ఇప్పుడు ఇదే కంటిన్యూ చేస్తున్నారు. ఈ కుల వ్యవస్థ ఈ రోజుకి మారలేదు. సో ఈ ఇంటర్మీడియట్ కమ్యూనిటీస్ ఒక 10.5% మంది ఉన్నారు. 52% మంది బీసీలు, వాళ్ళు 3743 కులాలు ఈ భారతదేశంలో ఉన్నాయి యాజ్ పర్ మండల్ రిపోర్ట్. అండ్ 15% ఎస్సీలు, 1500 కులాలు ఉన్నాయి. ఎస్టీలు 1000 కులాలు ఉన్నాయి, వాళ్ళు 7.5%. వీళ్ళంతా 85%, వీళ్ళు అణిచివేయబడినటువంటి కులాలు. అలాగే వీళ్ళు అన్ని రకాలుగా లబ్ధి పొందుతూ పొలిటికల్గా మొత్తం భారతదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నటువంటి కులాలు వీళ్ళు. బ్రాహ్మణులు 3.5%, క్షత్రియులు 5.5%, వైశ్యులు 6%. ఇది భారతదేశం యొక్క రాజకీయ అలాగే జనాభా పరిస్థితి ఈ రకంగా ఉంది. సో దీన్ని మార్చడం కోసమే కాంశీరామ్ గారు తన సామాజిక పరివర్తన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇందులో మీరు సింపుల్గా ఇక్కడ చూడండి, రూలర్స్ 15% మంది,
రూల్డ్ అంటే పాలితులు 85%. సింపుల్. అలాగే ఈ బహుజన్ సమాజ్ ఏర్పాటులో జరిగినటువంటి మొత్తం మూమెంట్ ఎక్కడ ఎలాగా జస్ట్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలి. 1971లో అంటే 70 వరకు మనం ఏమనుకున్నాం, 1970 వరకు 1956 నుంచి 71 వరకు మనం డార్క్ ఏజ్ అనుకున్నాం. సో ఇప్పుడు బ్రైట్ ఏజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1971లో స్టార్ట్ అయింది. 71లో బ్రైట్ ఏజ్ ఎలా స్టార్ట్ అయింది? కాన్షీరామ్ గారి మూమెంట్తో స్టార్ట్ అయింది అనమాట. ఆ కాన్షీరామ్ గారి మూమెంటు ఏ రకంగా స్టార్ట్ అయిందో దానికి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. కాన్షీరామ్ గారు 1971లో పూనా పట్టణంలో ఫస్ట్ ఒక చిన్న సంఘాన్ని ఏర్పాటు చేశాడు ఉద్యోగస్తులతోటి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద 1971లో స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ మనకు లైట్ ఏజ్ స్టార్ట్ అయింది, అంటే బ్రైట్ ఏజ్ స్టార్ట్ అయింది. సో అలాగే 6 డిసెంబర్ 1978లో న్యూఢిల్లీలో మౌలాంకర్ హాల్ నందు కాన్స్టిట్యూషన్ క్లబ్ నందు బాంబ్సెఫ్ అనే దాన్ని ప్రారంభించాడు. యాక్చువల్గా 71కి 78కి మధ్యలో ఈ బాంబ్సెఫ్ నిర్మాణం జరిగింది. మధ్యలో బాంసియా అని కూడా పేరు పెట్టాడు. బాంసియా అంటే బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్. బట్ బాంబ్సెఫ్ అంటే ఫెడరేషన్, బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ క్రియేట్ చేయడానికి ముందు బాంసియా ద్వారా, అలాగే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా లక్షల మంది ఎంప్లాయీస్ని సమీకరించి ఫైనల్గా 1978లో న్యూఢిల్లీలోని మౌలాంకర్ హాల్ కాన్స్టిట్యూషన్ క్లబ్ నందు ప్రారంభించాడు. 1980లో అంబేద్కర్ మేళా ఆన్ వీల్స్ ప్రారంభమైంది. ఇప్పుడంటే మనకి ఈ అవకాశం దొరికింది, చక్కగా ఒక ఎల్సిడి స్క్రీన్ మీద, టచ్ స్క్రీన్ మీద ఈ రకమైనటువంటి ప్రోగ్రామ్ మీకు చూపించగలుగుతున్నా. బట్ ఆనాడు కాన్షీరామ్ గారికి ఏముంది? ఒక్కసారి వెళ్ళండి 1970స్లోకి 80స్లోకి, ఈ ఫెసిలిటీస్ ఏమీ లేవు, టీవీ కూడా లేదు అప్పుడు. అలాంటి పరిస్థితులు ఏం చేశాడు ఆయన? అంబేద్కర్ బొమ్మ, అలాగే ఫూలే బొమ్మ, సాహు మహారాజ్ బొమ్మలన్నీ చార్ట్ల మీద రాసుకొని సైకిల్ మీద పెట్టుకొని మొత్తం కాన్షీరామ్ మేళా, అంబేద్కర్ మేళా ఆన్ ద వీక్ అని వీల్స్ అని ప్రారంభించాడు. అలాగే 6 డిసెంబర్ 1981లో పాక్షిక రాజకీయ వేదికగా DS4 అనే సంస్థను సృష్టించాడు. దీని నుంచి అనమాట 1980 నుంచి 81కి వచ్చేసరికి ఒక సంవత్సరంలో ఏం చేశాడంటే, వీళ్ళందరినీ వేస్ట్గా ఊరికే మీటింగులు పెట్టడం ఎందుకు, బాంబ్సెఫ్ మీటింగులు పెడుతున్నారు, చర్చిస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు, భారతదేశం గురించి అనేకమైనటువంటి అంశాల మీద గ్రూపులుగా తయారు చేసి చర్చలు చేశారు. దాదాపుగా 10 టీములను తయారు చేశారు. అయితే దీనికి లాజికల్ ఎండ్ ఏంటి? బాబాసాహెబ్ చెప్పినటువంటి పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ, అది లాజికల్ ఎండ్. మరి దానికి ఒక అంచెలంచెలుగా, దానికి ఒక ప్లానెడ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో కాన్షీరామ్ గారు ఏం చేశారంటే 1981లో ఈ టీమునంతా లక్షలాదిగా తయారైనటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి బంధువులు, అలాగే వాళ్ళ స్పౌస్లు లేక తెలిసిన వాళ్ళ ద్వారా ఏం చేశాడంటే 1981లో ఒక యాజిటేషన్ మూమెంట్ స్టార్ట్ చేశాడు. దట్ ఈజ్ DS4. DS4 అంటే దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి. దళిత్ శోషిత్ సమాజ్ సంఘర్ష్ సమితి, 4 Sలు. DS4, D అంటే దళిత్, S4 DS4. దీని ద్వారా ఏం చేశాడంటే యాజిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. అంతేకాకుండా దీన్ని ఒక పాక్షిక రాజకీయ వేదిక, అంటే ఒక పార్షియల్గా పొలిటికల్ వింగ్ లాగా పెట్టేసి దీంతో ఎలక్షన్లో కూడా కొన్ని చోట్ల కొంతమందితోటి పోటీ చేయించడం జరిగింది. దీంతో పోటీ చేయించినప్పుడు ఓట్లు బాగానే వచ్చాయి. దాదాపుగా 1.2% ఆయన నిలబెట్టినటువంటి ఎక్కడైతే నిలబెట్టినాడో అక్కడ 1.2% ఏవో ఓటింగ్ వచ్చేసరికి ఆయనకు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత ఆ మూమెంట్ని మరింత పెంచుదామనే ఉద్దేశంతో 14th ఏప్రిల్ 1984 న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో బహుజన్ సమాజ్ పార్టీగా రూపుదాల్చింది. బహుజన్ సమాజ్. బహుజన్ సమాజ్ అంటే ఏంటి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, వీళ్ళు బహుజనులు. ఇంతకుముందే చెప్పుకున్నాం, వీళ్ళు 85% మంది, వీళ్ళు 15% మంది చాలా మైనారిటీలు. ఎవరు? బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు. ఈ 15% మందికి సంబంధం లేనటువంటి వాళ్ళనే బహుజనులు అంటారు. అలాంటి బహుజనుల పేరు మీదనే ఏర్పడింది బహుజన్ సమాజ్ పార్టీ 1984లో. సో దాని గుర్తు ఏనుగు తీసుకోవడం జరిగింది కాన్షీరామ్ గారు. అచీవ్మెంట్ ఆఫ్ ద బాంబ్సెఫ్. ఒక్కసారి మనం బాంబ్సెఫ్ మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్గా చెప్పుకొని మళ్ళీ దీంట్లోకి వద్దాం. ఎందుకంటే ఆ కాన్షీరామ్ గారు మూమెంట్ స్టార్ట్ చేసిందే బాంబ్సెఫ్ మెయిన్ కాబట్టి దాని గురించి చెప్పుకోవాలి. ఇట్ కేమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 6 డిసెంబర్ 1978. ఇంతకుముందు చెప్పుకున్నాం, మౌలాంకర్ హాల్లో జరిగిందని కాన్స్టిట్యూషన్ క్లబ్లో. సో ఇట్స్ జనరేటెడ్ మనీ
అండ్ బ్రెయిన్. అంటే మనీ పవర్ని, బ్రెయిన్ పవర్ని, టాలెంట్ పవర్ని, ఈ మూడింటిని క్రియేట్ చేసిందే బాంబ్సెఫ్. ఎవరి ద్వారా? చదువుకున్న వాళ్ళ ద్వారా, ఉద్యోగస్తుల ద్వారా. అలాగే రిజల్టెడ్ ఇన్ సోషల్ మూవ్మెంట్ ఆఫ్ DS4 ఆన్ 14th April 1981. అలాగే ఇది 6th December. సో స్ట్రెంగ్తన్ ద స్ట్రగుల్ మూవ్మెంట్ త్రూ DS4 అండ్ రిజల్టెడ్ ఇన్ లిమిటెడ్ పొలిటికల్ యాక్షన్ అంటాం దీన్ని. అలాగే విత్ ద ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ 1978 to 1984 జనరేటెడ్ ద పవర్ మూమెంట్. ఇంతకుముందే చెప్పుకున్నాం, పవర్ మూమెంట్ ఫైనల్ లక్ష్యం ఏంటంటే పొలిటికల్ మూమెంట్, పొలిటికల్ పవర్. ద మాస్టర్ కీ ఈజ్ ద పొలిటికల్ పవర్. సో దానికోసం ఫైనల్గా ఇది జస్ట్ బ్రీఫ్ అనమాట బాంబ్సెఫ్ నుంచి. అలాగే అచీవ్మెంట్ ఆఫ్ ది బాంబ్సెఫ్లోకి వచ్చేసరికి కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఫస్ట్ టైం ఇన్ March 1985. యాక్చువల్గా ఇది తర్వాత సెక్యూర్ 2.5% ఓట్స్ రిజల్టింగ్ సెక్యూర్ 2.5% ఓట్స్ రిజల్టింగ్ డిఫీటింగ్ ద 4 states. ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఇందిరాగాంధీ చంపబడింది. అలాగే December 2వ తారీఖున భోపాల్లో పెద్ద డిజాస్టర్ జరిగింది. గ్యాస్ లీక్ అయ్యి దాదాపుగా 22,000 మంది పైగా చనిపోయారు. అంత భయంకరమైన సంవత్సరం. అదే సంవత్సరంలో April 14th BSP ఏర్పడింది, బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడింది. సో అదే సంవత్సరంలో రాజీవ్ గాంధీ కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అయినాడు. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాడు. ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఎలక్షన్లు జరిగినాయి 4 రాష్ట్రాల్లో. ఒకటి పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ అండ్ ఉత్తరప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరిగితే ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పటి వరకు కాంగ్రెస్ అప్రతిహతంగా నడుస్తుంది. పైగా ఇందిరాగాంధీ చనిపోయినటువంటి సింపతి వేవ్స్ భారతదేశం మొత్తం ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కొత్తగా April 1984లో పుట్టినటువంటి పార్టీ జస్ట్ ఉత్తరప్రదేశ్లో ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ను ఓడించడమే కాకుండా ఉత్తరప్రదేశ్లో అయితే 140 సీట్లు కాంగ్రెస్ పోవడానికి కారణమైంది. అక్కడ ఉన్న అప్పుడు సీట్లు ఎన్ని మొత్తం 425 సీట్లు అక్కడ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. అలాంటిది 140 సీట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఓడిపోవటానికి BSP కారణమైంది. అలాగే ఇన్ 1986 కాన్షీరామ్ గారు ఏం చేశారంటే బాంబ్సెఫ్ని షాడో ఆర్గనైజ్గా చేశాడు. ఎందుకు షాడో ఆర్గనైజేషన్గా చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అలాగే అంత పెద్ద ఉత్తరప్రదేశ్ పెట్టని కోట వాళ్ళకి కాంగ్రెస్కి 140 సీట్లు ఓడిపోయి గవర్నమెంట్ పోయేసరికి మొత్తం అసలు ఏంటని స్కాన్ చేశాడు రాజీవ్ గాంధీ స్కాన్ చేస్తే దాని వెనక ఏం తెలియదంటే బాంబ్సెఫ్ అనేది దీని వెనక ఉంది. ఉద్యోగస్తులు ప్రజల దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ చేయటం, ఉద్యోగస్తులు వాళ్ళకి తోచినంత అమౌంట్ ఇచ్చి ఈ మూమెంట్ని నిర్మించటం, ఉద్యోగస్తులు ఖాళీ సమయాలలో వాళ్ళ టయాన్ని ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ని, వాళ్ళ టాలెంట్ని ఈ మూమెంట్ని తీసుకురావడానికి కారణమయ్యారని తెలుసుకున్నటువంటి రాజీవ్ గాంధీ ఏం చేశాడంటే ఈ బాంబ్సెఫ్ని 2 భాగాలుగా విడగొట్టేశాడు. కాపాడే గ్రూప్ ఒకటైపోయింది, మిగిలిన వాళ్ళందరూ కూడా కాన్షీరామ్ గారితో ఉన్నారు. కాపాడే గ్రూప్ అనేది కాన్షీరామ్ గారి మిత్రుడే. ఈ మిత్రుడిని ఇంకో గ్రూప్గా చేయటంలో రాజీవ్ గాంధీ సక్సెస్ అయ్యాడు. బెదిరించాడో ఏం చేశాడో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే దాన్నే రిజిస్టర్డ్ బాంబ్సెఫ్గా ఇప్పటికే నడుపుతున్నారు. వాళ్ళకు ఒక గోల్ లేదు. వాళ్ళు మీటింగులు పెడతారు, డబ్బులు వసూలు చేస్తారు, మంచి భోజనాలు పెడతారు, అవేర్నెస్ కింద ఉపన్యాసాలు ఇస్తారు, రకరకాల మహాపురుషులను పరిచయం చేసుకుంటూ మాట్లాడతారు, చక్కగా వెళ్ళిపోతారు, అంతే. దేర్ ఈజ్ నో లాజికల్ ఎండ్ ఫర్ దెమ్. సో బట్ ఈ బాంబ్సెఫ్ని అప్పుడు సార్ ఏం చేశారంటే వాళ్ళు రిజిస్టర్ ఎప్పుడైతే చేసుకున్నారో బాంబ్సెఫ్ని మనం పెట్టిన ఇక్కడ ఈ స్లైడ్లో. సో ఈయన ఏం చేశాడంటే బాంబ్సెఫ్ని షాడో ఆర్గనైజేషన్గా చేశాడు. ఎంప్లాయీస్కి CCA రూల్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళు రిజిస్టర్ బాంబ్సెఫ్ పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయినా నష్టమేం లేదు. మీరందరూ కూడా సైలెంట్గా షాడో ఆర్గనైజేషన్ కింద చేయండి, ఎవరు బయటపడాల్సిన అవసరం లేదు. మన ప్రజల కోసం మనం సమయాన్ని ఇచ్చి మనకు తోచినటువంటి సహాయం చేసుకుంటూ వాళ్ళని ఎన్లైట్ చేయటమే మన బాధ్యత. దానికోసమేమి మనం ఇరుచుకొని అందరికీ కనపడాల్సిన అవసరం లేదు. కాబట్టి షాడో ఆర్గనైజేషన్ చేద్దాం. దీన్ని మీరు ఎక్కడ రిజిస్టర్ చేయొద్దు, ఎక్కడ ఏమి పాంప్లెట్లు వేయొద్దు, ఎక్కడ ఏమి బ్యానర్లు రాయొద్దు అని ఈ ఆర్గనైజేషన్ మార్చేశాడు 1986లో కాన్షీరామ్ గారు. సో ఆ తర్వాత ఈయన పనిచేస్తున్నటువంటి మహారాష్ట్రలో బాగా విసిగిపోయాడు ఈయన.
ఎందుకంటే యాక్చువల్గా ఆయన అక్కడే పనిచేస్తున్నాడు మహారాష్ట్రలో. పూనాలో ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. ఆ తర్వాత మూమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆర్పిఐలో చేరాడు. తీరా ఆర్పిఐ ఎలా తయారైంది? అది కాంగ్రెస్కు తోకలాగా చేరింది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అలాగే అక్కడ ఈ ఆర్పిఐ నుంచి విడిపోయినటువంటి ఇంకొక గ్రూపు దళిత పాంథర్స్ లాగా మారారు. వాళ్ళు మళ్ళీ కొన్ని ముక్కలైపోయారు దళిత పాంథర్స్. ఆ తర్వాత మార్క్సిజం, బుద్ధిజం పేరు మీద ఊరికే ఎడతెగన చర్చలు చేసుకోవటమే తప్ప కార్యాచరణ లేదు. అలాగే పార్టీలో ఉన్న అతి ప్రజాస్వామ్యం వల్ల లీడర్స్ మధ్య ఎప్పుడు ఘర్షణలు, ఎవరికి వాళ్ళే స్వతంత్రంగా పలానా చోట మేము లీడర్మి, పలానా చోట నాయకులను ప్రకటించుకోవటం, అంటే నానా డిస్టర్బెన్స్ అంతా కూడా మహారాష్ట్ర సోకాల్డ్ అంబేద్కరైట్ల మధ్య జరుగుతున్న విషయాన్ని కాన్షీరామ్ గారు భరించలేక మహారాష్ట్రను వదిలేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అంతటితో ఆయన ఒక్కరోజు తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. బట్ మహారాష్ట్రలో అనేక దళిత సంఘాల్లో ఆయన చూసి పనిచేశాడు. వాటిల్లో అంబేద్కర్ పెట్టినటువంటి పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్లో పనిచేశాడు. అలాగే బుద్ధ క్లబ్లో పనిచేశాడు. నామాంతర ఉద్యమంలో నామాంతర ఉద్యమం అంటే మీకు తెలుసో లేదో. నామాంతర ఉద్యమం అంటే ఏంటంటే ఔరంగాబాదులో ఉన్నటువంటి మరట్వాడా యూనివర్సిటీకి అంబేద్కర్ పేరు పెట్టాలని ఒక ఉద్యమం నడిచింది. దాని ఒక ఉద్యమమే నడిచింది. ఆఫ్టర్ ఆల్ ఒక పేరు యూనివర్సిటీకి. ఆ ఉద్యమంలో వీళ్ళు లాంగ్ మార్చ్ చేశారు. సో ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి అంబేద్కర్ అనుచరులు కానీ, లేకపోతే లీడర్లు కానీ, అంబేద్కర్ యొక్క అభిమానులు కానీ, ఆ ఉద్యమంలో అనేక మందిని రేప్ చేయబడ్డారు. ఆడవాళ్ళు ఎంతోమంది చంపేశారు ఆ లాంగ్ మార్చిలో. కొంతమంది గల్లంతైపోయారు. అంత భయంకరమైనటువంటి ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమమే నామాంతర ఉద్యమం అంటారు. దాంట్లోనూ పనిచేశాడు. అలాగే దాదాసాహెబ్ గైక్వాడ్ చేసినటువంటి భూమి పోరాటంలోనూ పనిచేశాడు. ఇంకా ఆర్పిఐలో పనిచేశాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆర్పిఐలో కంటిన్యూస్గా 6 ఏళ్ళు పనిచేశాడు. 1964 నుంచి 70 వరకు ఆర్పిఐలో ఉన్నాడు. ఇవన్నీ వాచ్ చేస్తున్నాడు కాన్షీరామ్ గారు. చివరికి విసిగిపోయి వాళ్ళతోటి ఇక లాభం లేదనుకొని తన వర్క్ గ్రౌండ్ని మార్చేసుకున్నాడు. అది ఎక్కడికి పోయాడంటే ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయినాడు. ఉత్తరప్రదేశ్ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలు ఈయన చెప్పిన విషయాలను వినడం ప్రారంభించారు. ఈయన ఏదైతే చెప్తున్నాడో మహాపురుషుల గురించి, అదొక సామాజిక పరివర్తన ఉద్యమమని, ఆ ఉద్యమం మహాత్మా ఫూలే ప్రారంభించాడని, దాని యొక్క వారసత్వంలో అంబేద్కరు అలాగే వీళ్ళందరూ ఉన్నారని, దానికోసమే నేను ఈ పోరాటాన్ని మీకోసం మనందరి కోసం ఈ పోరాటాన్ని చేస్తున్నాము, మీరందరూ కలిసి రండి అంటే కాన్షీరామ్ గారు చెప్పిన మాటలు వాళ్ళు విన్నారు. ఎవరో కూడా ప్రశ్నించకుండా కాన్షీరామ్ గారు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని ఆలకించి ఆయన ఇచ్చిన ప్రతి డైరెక్షన్ని ఉత్తరప్రదేశ్లో ఫాలో అయ్యారు ప్రజలు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేక ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. షెడ్యూల్డ్ క్యాస్ట్ మధ్య భయంకరమైనటువంటి తగువులు ఏర్పడినాయి 2 ప్రధాన కులాల మధ్య. అలాగే కమ్మారెడ్ల మధ్య విపరీతమైనటువంటి కులపోరు జరుగుతూ ఉంది. ఇట్లా ఏ కులానికి ఆ కులం విడిపోయి ఎవరికి వాళ్లే అనేక రకాలుగా ఒకళ్ళని మించి ఒకళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటూ మొత్తం సమాజానికే ఒక చెడు దారి చూపించిన పరిస్థితి ఇవాళ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అలాంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నప్పటికీ కాన్షీరామ్ గారు ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇక్కడ మనకి షెడ్యూల్డ్ క్యాస్ట్లో 61 కులాలు ఎలాగున్నాయో అలాగే బీసీల్లో ఇక్కడ మొత్తం బీసీలో 135 కులాలు ఎలాగ ఉన్నాయో మొత్తం 242 కులాలు పైన ఇక్కడ ఉన్నాయి. 244 కులాలు మొత్తం. ఏది కమ్మారెడ్డి తీసేస్తే 242 కులాలు ఉన్నాయి. వీళ్ళందరిలాగానే అక్కడ కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ కులాలు అక్కడ 69 పైన ఉన్నాయి. వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే మీరు పాసి అని చెప్పుకోవద్దు, భంగి అని చెప్పుకోవద్దు, అలాగే వాల్మీకి అని చెప్పుకోవద్దు, లేక ఇంకొక జాతం గీతం ఇవన్నీ ఏం చెప్పుకోవద్దు, మీరందరూ కూడా ఒకే గొడుగు కింద ఒకే పేరు కింద చెమరని చెప్పుకోండి అని చెప్పినాడు. దాన్ని కాన్షీరామ్ గారు చెప్పినప్పుడు ప్రజలు ఆలకించినారు, విన్నారు, ఫాలో అయినారు. అందుకే అక్కడ ఎస్సీలందరూ కలిసి చెమర్ అనే పేరు కింద కన్సాలిడేట్ అయ్యారు. కాన్షీరామ్ గారి యొక్క అంత గొప్ప ఉద్యమాన్ని మన భారతదేశంలో అంబేద్కర్ తర్వాత మనం విన్నది, కన్నది, చూసింది అంత ఫాలోయింగ్ ఒక కాన్షీరామ్ గారికి మాత్రమే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉంది. ఆయన చెప్పిన మాటని కులాలన్నీ కలిసి ఒక కులం కింద రావడానికి ఇష్టపడ్డారంటే అది ఎంత పెద్ద మార్పు, అది ఎంత పెద్ద పరివర్తన అనేది మనం ఆలోచించాలి. సో అక్కడ చేసిన పోరాటాలు ఏంటంటే కాన్షీరామ్ గారు
జాగరణలు నిర్వహించాడు. అంటే నైట్ విలేజ్లకు పోయి అక్కడే పడుకొని అక్కడే వాళ్ళతోటి ఉంటూ ఈ ఉద్యమం గురించి చెప్పుకుంటూ బహుజన సమాజం అనేది ఎందుకోసం పుట్టింది, ఎవరి కోసం పుట్టింది, దీన్ని ఏ రకంగా మనం చైతన్యం చేయాలని ప్రజలతో మమేకమైందనే జాగరణలు అంటారు. అలాగే పీపుల్స్ పార్లమెంట్ యొక్క సిస్టమ్ గురించి ప్రజల్ని పార్లమెంటుగా వాళ్ళందరికీ ఎరుకయ్యేటట్టుగా పార్లమెంట్లు, శాసనసభలు, శాసన విధానాలు ఇవన్నీ తెలిసేటట్టుగా చేసినటువంటి పీపుల్స్ పార్లమెంట్లు తయారు చేసి ప్రజలను అందులో పనిచేయించాడు. అలాగే మద్యపాన వ్యతిరేక పోరాటం చేశాడు. పూనా ఒడంబడికను నిరసిస్తూ కార్యక్రమాలు నిర్వహించాడు. మనం గతంలో చెంచా ఏజ్ అని ఒక వీడియోని తయారు చేసి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీకు డీటెయిల్డ్గా ఉంటుంది పూనా ఒడంబడిక అంటే ఏంటి, అసలు పూనా ఒడంబడిక తర్వాత చెంచాలు ఎలా తయారు, ఆ చెంచాల వల్ల సమాజం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంబేద్కర్ని ఏ రకంగా మోసం చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సమాజం మొత్తం చెంచాల కబ్జాలు నాశనం అయిపోయిందని తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ చెంచా ఏజ్ అనే వీడియోని చూడండి. సో దానికి నిరసిస్తూ కార్యక్రమాలు చేశాడు. ఇదే ఈ ఫోటో చెంచాలకు నిరసిస్తూ పూనా ఒడంబడిక జరిగిన అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ కాన్షీరామ్ గారు బాంబ్సెఫ్లో ఉన్నప్పుడు DS4 తోటి చేసినటువంటి ఉద్యమం ఇది. సో అలాగే ప్రచార యాత్రలో DS4 ఉద్యమాలు చేశాడు. అలాగే మిరకల్ ఆఫ్ 2 feet and 2 wheels అంటే సింపుల్, ఏం లేదు, అయితే రెండు చక్రాలు ఉన్న సైకిల్ మీద అయినా వెళ్ళి ప్రచారం చేయాలి, అది కూడా లేకపోతే 2 పాదాలతో అంటే నడిచి వెళ్ళటమైనా ప్రచారం. ఇప్పుడు మనకంటే కార్లు ఉన్నాయి, బైకులు ఉన్నాయి, బోల్డంత చేతిలో ట్రాన్స్పోర్ట్ ఉంది, మనం ఉన్నా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఏమీ లేని రోజుల్లో వాళ్ళు సారు కాన్షీరామ్ గారు సైకిల్ మీద లేకపోతే నడిచి కూడా పోరాటాలు చేశారు. సమావేశాలు, సెమినార్లు, సింపోజియంలు అనేకం నిర్వహించాడు. సార్ ఒక ప్రోగ్రాం తీసుకునేవాడు. ఎలాగంటే భారతదేశ వ్యాప్తంగా 5 పెద్ద బహిరంగ సభలు నిర్వహించాలని చేసేవాడు. అలాగే 50 సింపోజియంలు అనేవాడు. అలాగే 500 సెమినార్లు అనేటవాడు. అలాగే 5,000 అంటే ఈ రకంగా ఒక డైరెక్షన్ ఇచ్చేవాడు. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. 5,000 కార్నర్ మీటింగులు పెట్టాలనేవాడు. ఈ రకమైనటువంటి ప్రోగ్రాం తీసుకొని కాన్షీరామ్ గారు ఈ ఉద్యమాన్ని నిర్మించాడు. దురదృష్టం ఏంటంటే కాన్షీరామ్ గారు చెప్పినటువంటి ఈ డైరెక్షన్ మనకు ఎక్కలేదు, కానీ బీజేపీ వాళ్ళు చాలా ఓపెన్గా దీన్ని ఫాలో అయ్యారు. మీకు తెలుసో లేదో గుర్తుందో లేదో, గత తెలంగాణ ఎలక్షన్లో అమిత్ షా వచ్చి మనం 5,000 కార్నర్ మీటింగ్లు పెడుతున్నామని ప్రకటించాడు. గుర్తుందా మీకు? అంటే కాన్షీరామ్ గారు చెప్పినటువంటి కాన్షీరామ్ మెథడ్స్, కాన్షీరామ్ ఎవరి కోసమైతే చెప్పాడో మనలాంటి వాళ్ళకు మనం ఫాలో అవ్వలేదు, బట్ అదర్ పార్టీస్ కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళు ఆ డైరెక్షన్లో కాన్షీరామ్ గారి మెథడ్ను ఉపయోగించుకొని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ని వాళ్ళు కైవసం చేసుకోవడానికి కారణం అదే. సో మిత్రులారా, కాన్షీరామ్ గారు చేసినటువంటి ఇంకా ఈ స్వతంత్ర భారతదేశంలో బహుజనులు ఎందుకు ఇంకా ఆధారపడుతున్నారు, సామాజిక సమస్యలపై సంవత్సరం పొడవునా ప్రోగ్రామ్స్ తీసుకున్నాడు. అవేంటి? మొత్తం ఒక సంవత్సరం 15/8/87 నుంచి 15/8/88 వరకు 365 రోజులు నిరంతర చర్చలు, సమావేశాలు. ఇంతకుముందే చెప్పాను నేను, 5, 50, 500, 5,000 ఇలా ప్రోగ్రామ్స్. అంటరానితనంపై ఆ ప్రోగ్రాం చేశాడు. అత్యాచారాలు, అమానవీయ సంఘటనలపై ప్రోగ్రామ్స్ నిర్వహించారు, పోరాటాలు చేశారు. అన్యాయాలపై పోరాటాలు చేశారు. అభద్రతపైనటువంటి అంశాలపై పోరాటం చేశాడు. అసమానతలపై పోరాటం. ఈ రకంగా ప్రోగ్రాం తీసుకొని భారతదేశంలో నలువైపుల 5 వైపుల నుంచి ప్రోగ్రాం ప్రారంభించడం చేశాడు. 5 రూట్లు. ఆ రూట్లు ఏంటంటే, ఇది 17 సెప్టెంబర్ 1988 నుంచి 5 రూట్లు ఏంటంటే, కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకు ఒక రూట్, ఒక ప్రోగ్రాం తీసుకొని ఈ మొత్తం రూట్లో విలేజ్ల్లోకి వెళ్ళి విలేజ్ల్లో ప్రజల్ని ఎన్లైట్ చేసుకుంటూ వాళ్ళకి అవగాహన కల్పించుకుంటూ వాళ్ళకి మహాపురుషుల చరిత్రలో సిద్ధాంతము, ఉద్యమం గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అది ఒకటి. రెండవది, గాంధీ పుట్టినటువంటి పోర్బందర్ నుంచి ఢిల్లీ వరకు ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు. 3, పూరి అనేది శక్తిపీఠాల్లో ఒక ప్రధానమైనది. అలాంటి పూరి నుంచి ఢిల్లీకి 3వ ప్రోగ్రాం తీసుకున్నాడు. 4వది కార్గిల్ అంటే -23, 25 ఉంటుంది అక్కడ, -0 కూడా కాదు. అలాంటి కార్గిల్లో అక్కడ ఉద్యమాన్ని నిర్మించి అక్కడ ఉద్యోగస్తులు అలాగే సింపథైజర్సు, పార్టీ కార్యకర్తలతో కలిసి అక్కడ నుంచి ఢిల్లీకి ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు. నాగాలాండ్లో కోహిమా అంటే నాగాలాండ్ యొక్క ముఖ్య పట్టణం,
మీకు తెలుసో లేదో కోహిమాలో ఈ రోజుకు బీజేపీ లేదు, కాంగ్రెసు అక్కడ లేదు. అక్కడ స్థానికంగా ఉన్న పార్టీలే ఉన్నాయి. అలాంటి చోట కూడా కాన్షీరామ్ గారు ఆ పార్టీని క్రియేట్ చేశాడు, బాంసెఫ్ని క్రియేట్ చేశాడు. వాళ్ళతోటి కోహిమా నుంచి ఢిల్లీకి 5వ ప్రోగ్రాం. ఇలా అన్ని రూట్లలో భారతదేశం మొత్తం ఇగో ఈ రకంగా కాన్షీరామ్ గారు తన అనుచరులతో తిరిగి మొత్తం భారతదేశాన్ని అంతా ఎన్లైట్ చేయటం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆత్మగౌరవం కోసం పోరాటం, విముక్తి కోసం పోరాటం, అసమానత్వం, అన్యాయం, దాడులకు వ్యతిరేకంగా పోరాటం, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం, విడిపోయిన సమాజంలో సోదరత్వాన్ని పెంపొందించుటకు, కుల నిర్మూలన కోసం పోరాటం. ఇక్కడ విడిపోయిన వాళ్ళనేమో కలపడం కోసం పోరాటం చేశాడు ఆయన, మనమేమో కలిసి ఉన్న వాళ్ళం విడిపోవటం కోసం పోరాటాలు చేస్తున్నాం. సో మనకి ఒక లెజెండ్కి ఉన్నటువంటి తేడా సింపుల్గా అర్థం చేసుకోవాలి మనం. అలాగే 6 డిసెంబర్ 1990న సామాజిక పరివర్తన మరియు ఆర్థిక విమోచన ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఈ ఉద్యమం కూడా కన్యాకుమారి నుండి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అలాగే మహారాష్ట్ర మౌ వరకు జరిగింది. మౌ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినటువంటి ప్లేస్, మిలిటరీ ప్లేస్ అనమాట. అది ఆ మిలిటరీ ప్లేస్లో అక్కడ పుట్టాడు. వాళ్ళ నాన్న మిలిటరీలో పనిచేస్తున్నప్పుడు పుట్టాడు. అక్కడ వరకు కన్యాకుమారి నుంచి 6 డిసెంబర్ 90న ఒక ఉద్యమం ప్రారంభించాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అనేక ప్రాంతాలు తిరుక్కుంటూ, మహారాష్ట్రలో తిరుక్కుంటూ మధ్యప్రదేశ్లోకి వెళ్ళి అక్కడ ఆ రోజు 130 రోజులు జరిగిన ఈ రథయాత్ర చివరికి ఏప్రిల్ 14న మౌలు అంటే అంబేద్కర్ పుట్టిన రోజున అక్కడ ముగిసిందనమాట. ఈ యాత్రలో భాగంగా 30 సంవత్సరాల తర్వాత ఆ కంటిన్యూషన్లో వెళ్తున్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ఉద్యోగంలో చేరినప్పుడు చూశాడు వాళ్ళ అమ్మని. ఆ 30 సంవత్సరాల తర్వాత చూశాడు మళ్ళీ కవాస్పూర్ అనుకోకుండా ఆ యాత్ర అటు పోయింది కాబట్టి ఆయన అక్కడ ఆగాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి కలిసిందనమాట ఆయన్ని. 30 సంవత్సరాల తర్వాత తల్లిని చూడటం జరిగింది. అదొక పెద్ద కథగా చెప్పుకున్నారు అప్పట్లో. ఆ రోజుల్లో కాన్షీరామ్ గారు వాళ్ళ అమ్మ కలిసింది, లేక ఆయన వాళ్ళ అమ్మను కలిశాడు అనేది ఒక పెద్ద వింత కథలు అప్పుడు చెప్పుకోవడం జరిగింది. సో ఈ రకంగా చిన్న పెద్ద అనేక బహిరంగ సభల్లో ప్రసంగించి ప్రజలను రాజకీయం దిశగా సమాయత్తం చేశాడు మాన్యవర్ కాన్షీరామ్. ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి రాజకీయం కొంచెం బ్రీఫ్గా చెప్తాను మీకు. ఒకసారి చూడండి, జనవరి 1994 నుండి డిసెంబర్ వరకు ప్రత్యక్ష రాజకీయ ఉద్యమాన్ని కాన్షీరామ్ గారు మన తెలుగు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనమాట ప్రత్యక్ష రాజకీయాన్ని నిర్వహించాడు. 89లోనే కాన్షీరామ్ గారు పార్టీ ప్రారంభించడం జరిగింది. జూన్ 4న నిజాం గ్రౌండ్స్లో దాదాపుగా ఒక 10,000 మందిని సెలెక్టెడ్గా పిలిచి ఆ రోజున పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే వెంటనే వర్క్ జరగలేదు. దాంతో ఏం జరిగిందంటే నామమాత్రపుగా 1989లో ఎలక్షన్లు వచ్చినాయి. 89 డిసెంబర్లో ఎలక్షన్లు వచ్చినాయి. ఆ డిసెంబర్లో వచ్చినటువంటి ఎలక్షన్లో కొంతమంది నామమాత్రంగా మాత్రమే నిలబడినారు. అది అంత ప్రాధాన్యతగా తీసుకోవాలి. అయితే కాన్షీరామ్ గారు 93లో వచ్చి ఇక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ సంగతి ఏందో తేల్చాలని 93 జనవరిలో వచ్చి నిజాం గ్రౌండ్స్లో దాదాపుగా కొన్ని ఫుల్ ప్యాక్ అయిపోయింది ఆ ఏరియా మొత్తం. అప్పుడు ప్రథమ బహిరంగ సభ నిర్వహించాడు. ఆ ప్రథమ బహిరంగ సభ తర్వాత ఏం చేశాడంటే చిన్నగా ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ముఖ్యులందరినీ చిన్న షార్ట్ మీటింగ్స్ పెట్టుకుంటూ పార్టీకి సమాయత్తం చేశాడు. రాజకీయంగా కొంతమంది నాయకులను కలిశాడు, సోకాళ్ళు లీడర్లను కలిశాడు, చిన్న సంఘాల వాళ్ళని పిలిపించుకున్నాడు, అలాగే ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ఆ రకంగా 93 అంతా కూడా ఆ పని చేశాడు. ఆ తర్వాత 94 జనవరిలో ఓపెన్గా పాలిటిక్స్ ప్రారంభించాడు. 94 ఎలక్షన్లు డిసెంబర్లో జరిగినాయి. బట్ ఈయన 94 జనవరిలోనంటే ఒక సంవత్సరం ముందుగా ఆంధ్రప్రదేశ్ సంగతి ఏంటో తేల్చాలనే నిర్ణయంతో ఆయన ప్రోగ్రాం స్టార్ట్ చేశాడు. అప్పుడు ఎన్ని కులాలు కలిసినాయి అంటే ఎస్సీలతో పాటు బీసీలు, ఎస్సీలు వచ్చారు. అలాగే కాపుల్లో లీడర్లు చాలా పెద్ద లీడర్లు, పిళ్ళ వెంకటేశ్వరరావు అని, మిరియాల రామారావు అని, మిరియాల వెంకటేశ్వరరావు అనుకుంటాను, ఇలాంటి వాళ్ళందరూ కూడా కాపు లీడర్లు కొంతమంది వచ్చారు, జమ అయ్యారు. తర్వాత మైనార్టీ లీడర్లు కొంతమంది, ఎంఐఎంలో చీలిపోయినటువంటి ఎంబీటీ లీడర్సు, అలాగే అసదుద్దీన్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీములు కొన్ని, ఇలా అనేక మంది ఈ 94లో కాన్షీరామ్ గారి మూమెంట్లోకి ఆకర్షితులయ్యారు. అప్పుడు ఈ ఉద్యమం ఎంత దాకా వచ్చిందంటే ఈ ఉద్యమం ఒక దశలో కాన్షీరామ్ గారి దగ్గరికి ఈనాడు రామోజీరావు గారు రేణుకా చౌదరిని రాయబారానికి పంపడం జరిగింది. ఆ ఫోటోలు కూడా వచ్చినాయి రేణుక. అయితే
అక్కడ కాంశీరామ్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 100 సీట్లు మాకు ఇవ్వండి, అలాగే ముఖ్యమంత్రి కూడా మాకే ఇవ్వండి అని రేణుకా చౌదరి గారు అడిగారట. కాంశీరామ్ గారు సింపుల్గా రిజెక్ట్ చేస్తూ 100 సీట్లు కావాలంటే మీకు ఇంకొన్ని సీట్లు కూడా ఎక్కువ ఇస్తా, మీకు కావాల్సిన సీట్లు, కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం మీకు ఇవ్వను, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ లబ్ధిదారులు, మీరు ఆల్రెడీ పరిపాలనలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, కాబట్టి మీకు ఇవ్వటం జరగదు, అది బహుజన కులాల నుంచే ఇవ్వడం జరుగుతుందని సింపుల్గా రిజెక్ట్ చేసి పంపడం జరిగింది. అది అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ సంవత్సరం అంతా కాంశీరామ్ గారు పోరాటం చేసిన తర్వాత ఆయన అక్టోబర్ 30లో శక్తి ప్రదర్శన నిర్వహించాడు. మొత్తం ఈ శక్తి ప్రదర్శనకు ముందు అనేక సమావేశాలు నిర్వహించాడు. ఎక్కడ? ఒంగోలు, రాజమండ్రి, చీరాల, అలాగే సంగారెడ్డి, ఇట్లా కరీంనగర్, ఇట్లా మొత్తం డిస్టిక్ హెడ్ క్వార్టర్లు, తర్వాత ముఖ్యమైన ప్లేస్లు అన్నింటిలోని మీటింగ్లు అన్నీ నిర్వహించి ఈ శక్తి ప్రదర్శన అక్టోబర్ 30న జరుపుతున్నాము, మనం ఆ రోజు మీరందరూ రావాలి, ఎలక్షన్లో మనం వెళ్ళబోతున్నాము, మనం పోరాటం ప్రారంభమైందని ప్రతి చోట ప్రతి మీటింగ్, బాంబ్సెఫ్ మీటింగ్లు నిర్వహించాడు, పబ్లిక్ మీటింగ్లు నిర్వహించాడు, షార్ట్ మీటింగ్స్ నిర్వహించాడు. అనేక మంది నాయకులు ఆ రోజు శివశంకర్ గారు ఆయన కూడా ఈ మూమెంట్ వైపు రావాలని చూశాడు, కానీ ఆయనకి కాంగ్రెస్ ఎఫిలియేషన్ తోటి అక్కడే ఆగిపోయాడు. ఇట్లా చాలామంది లీడర్లు ఆలోచించారు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, ఉద్యోగస్తులు అనేక మంది కాంశీరామ్ గారి మూమెంట్ని వాచ్ చేస్తున్నారు. ఆ ఉద్యమంలో రావడం కోసం చాలామంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. అలాంటి నేపథ్యం 1994లో జరిగింది. ఈ శక్తి ప్రదర్శన జరిగిన తర్వాత జరిగినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే రామోజీరావు గారు కాంశీరామ్ గారిని భోజనానికి పిలిచారు. ఈనాడు మేనేజ్మెంట్ రామోజీరావు గారు ఆయన్ని డిన్నర్కి పిలిచి చర్చలు చేశారు. ఆ చర్చలు అవి ఎక్కడ దాకా వెళ్ళినాయి? ఎన్టీఆర్తో కలిసి చర్చలు జరిగినాయి. ఎన్టీఆర్తో కలిసి అప్పుడు ఎన్టీఆర్ గారు, చంద్రబాబు వీళ్ళంతా తెలుగుదేశం మెయిన్ టీం కనుక ఇటు బీఎస్పీ తరఫున కాంశీరామ్ గారితో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కాంశీరామ్ గారికి దాదాపుగా 60 నుంచి 70 సీట్ల మధ్యలో ఇచ్చే పరిస్థితి తెలుగుదేశానికి ఆ రోజు వచ్చింది. 60 నుంచి 70 సీట్లు ఇవ్వటానికి కాంశీరామ్ గారు డిమాండ్ చేసిన దానికి ఈ శక్తి ప్రదర్శన అనేది భయంకరంగా జరిగింది. అది చూసినప్పుడు బెంబేలెత్తిపోయినారు పొలిటికల్ పార్టీలన్నీ కూడా. ఎందుకంటే ఆ రోజు అవన్నీ మేము చూసాం కనుక, మేము వాటిలో ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి మీకు ఇవన్నీ చెప్పగలుగుతున్నాము. మొత్తం కంప్లీట్గా జింకానా గ్రౌండ్ దగ్గర నుంచి ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ దాటినంత వరకు ప్యాక్ అయిపోయింది. అటు తారనాక వరకు హైదరాబాదులో, ఈ వైపు ఇక్కడ మన బూర్గుల రామకృష్ణారావు బిల్డింగ్ అంటే ఇప్పుడు ఉన్న సెక్రటేరియట్ ఏరియా, ఈ ప్రాంతం మొత్తం ప్యాక్ అయిపోయింది హైదరాబాదు. దాన్ని చూసి, ఆ శక్తి ప్రదర్శన చూసి భయపడిపోయారు. ఆ భయపడిన యొక్క ఫలితమే తెలుగుదేశానికి బీఎస్పీకి టైఅప్ కోసం చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో దాదాపుగా 60 కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా దీని గురించి రాశారు. కొంతమంది నేను కూడా గతంలో చదివాను, సగం తెలిసి సగం తెలియక, అలాగే ఈ పార్టీ నుంచి బయట ఉండి చూసి ఈ పార్టీ మీద ఇష్టం లేని వాళ్ళు ఏవేవో కొన్ని పేపర్లోనో లేక సోషల్ మీడియాలో రాశారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే 60 నుంచి 70 సీట్ల వరకు అక్కడ చర్చలు జరిగినాయి. ఒక దశలో 65 ఇవ్వడానికి కూడా ఒప్పుకున్న సంఘటన మనకి ఇప్పుడు మనకి ఉన్నారు లైవ్లో డేవిడ్ గారు, వీళ్ళంతా చెప్పారు. దురదృష్టం ఏంటంటే మన నాయకులందరూ కలిసి ఏం చేశారంటే, తెలుగుదేశం మనకు అసలు పడదు, తెలుగుదేశం అంటేనే మనకు వ్యతిరేకమైన పార్టీ, అసలు మనకి కుదిరే సమస్య లేదు, ఎందుకు మనమే గెలిచిపోతున్నాము, ఇదిగో ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు, ఈయన హోంమంత్రి అవుతాడు, ఆయన మున్సిపల్ మంత్రి అవుతాడు, ఈయన రెవెన్యూ మంత్రి అవుతాడు అన్నట్టుగా పనిచేసుకున్నారు మన వాళ్ళు. ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని ఒక సామెత ఉంది మనకి. ఈ కథ మన నాయకులందరూ చేసేసి కాంశీరామ్ గారిని చాలా నిస్పృహలోకి నెట్టేశారు. దాంతో చిరాకు పడిపోయినటువంటి కాంశీరామ్ గారు చాలా బాధపడ్డాడు. కాంశీరామ్ గారు ఈ సంఘటన తర్వాత ఇక వీళ్ళలో స్థానిక నాయకులు వీళ్ళే మెయిన్ టీము, వాళ్ళని కాదనలేని పరిస్థితిలో తెలుగుదేశం టైఅప్ ఆ రోజు కట్ అయిపోయింది, జరగలేదు. దాంతో మనకి ఆ 94 ఎలక్షన్లో సరైన కార్యకర్తల నిర్మాణం లేకపోవటం మూలంగా, పార్టీ రూట్స్లో లేక, పార్టీకి హైప్ అయితే ఉంది కానీ రూట్స్లో సరైనటువంటి క్యారీ చేసేవాళ్ళు లేక ఆ పార్టీకి జస్ట్ 2.4%, 2.5% మాత్రం ఓటింగ్ వచ్చింది. పార్టీకి సీట్లు రాలేదు. కాంశీరామ్ గారు తెలుసుకొని చాలా బాధపడటం జరిగింది. తన ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్ళలేనందుకు ఇక్కడ నాయకత్వాన్ని ఆయన బాగా కోపట్టడం జరిగింది. అలాంటి నేపథ్యంలో ఆ ఎలక్షన్కు ముందే
ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన జీవితం అంతా నక్సలైట్ మూమెంట్కి అంకితం చేశాడు. చివరిలో ఆ నక్సలైట్ మూమెంట్ నుంచి బయటకు వచ్చి ఈ పార్టీలో చేరి ఈ పార్టీని కూడా బ్యాడ్గా క్రియేట్ చేసి పోయినాడు ఒక ఆయన. అయితే ఇక పేరు చెప్పడం బాగోదు. ఆ మహానుభావుడు ఈ పార్టీ మీద దుష్ప్రచారం చేసి రాళ్ళేసిపోయినాడు. ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి దుష్ప్రచారం చేసిన వాళ్ళు కొంతమంది, రాళ్ళేసిన వాళ్ళు కొంతమంది, ఈ పార్టీని వెనక్కలాగిన వాళ్ళు కొంతమంది, అలాగే కాంశీరామ్ గారి గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళు కొంతమంది. ఇలా అతి తెలివితేటలతోటి ఈ ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్కి వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. సో మిత్రులారా, ఈరోజు ఇక్కడ కాకుదాము. ఎందుకంటే కాంశీరామ్ గారు అనేది ఒక రోజులో చెప్పేది కాదు. ఇది ఒక అనంతమైనటువంటి స్టోరీ కాంశీరామ్ గారిది. ఎంత చెప్పినా ఇంకా ఉంటుంది సబ్జెక్ట్. ఎందుకంటే త్యాగపురుషుడు. భారతదేశంలో పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉండొచ్చు, పెళ్లి కాని వాజ్పేయి కూడా ఉన్నాడు, కానీ కుటుంబం ఉంది ఆయనకి. కాంశీరామ్ గారికి కుటుంబం లేదు. పెళ్ళి మాత్రమే చేసుకోపోవటం కాదు, కుటుంబం లేదు, అలాగే ఆస్తి లేదు, చనిపోయేంత వరకు బ్యాంక్ అకౌంట్ లేదు, సొంత ఇల్లు లేదు. కేవలం ప్రజల కోసం పిచ్చిగా ఈ ప్రజలను ప్రేమించి, బహుజన సమాజాన్ని పిచ్చిగా ప్రేమించి, ప్రజల కోసమే జీవించి ఆయన చనిపోయిన పరిస్థితి మీకు అందరికీ తెలుసు. కనుక ఆయన గురించి మరింత వివరంగా ఇంకొంచెం సబ్జెక్ట్ చెప్పుకోవాలి. కాబట్టి ఈ రోజుకి ఈ సబ్జెక్ట్ని ఇక్కడతో ఆపుదాం. మళ్ళీ నెక్స్ట్ క్లాసులో మళ్ళీ మీకు డీటెయిల్డ్గా మరికొంత సమాచారంతో ముందుకు వస్తాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.